ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల, ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే చందమామవే. ఏ ఇట్ట కడవెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంత మురిసిపోయేనే. హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి, నేలంత పసిడి రంగు పందిరేయగా. చూడ సకాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే సందమామవే. ఏరి ఏరియో ఏతిగ పువ్వమ్మ నువ్వు, ఈ అడవికే అమ్మైనావు. మా మోముల్లో చిరునవ్వు చూసి పొంగిపోతావు నువ్వు, ఎంత గొప్ప మనసు నీదే. గారడి చేశాడు వాడు, నీ తావునే మార్చాడు చూడు. మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ, రెండు కళ్ళు సాలవేమో. ఆశాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే. నిన్ను చూసి జన్మ మురిసిందే, నువ్వు నా నోముల వరమని. సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే చందమామవే. చెప్పకపోతే నాకు తెలదా అత్తమ్మా? రేపు అమ్మోరు పూజలకి నా మావని ఆ బైరమ్మ కాడ నుండి ఇడిపించుకుంటాను. నా మావతో కలిసి పూజ చేస్తాను. అట్ట చేయకపోతే నా పేరు గౌరమ్మే కాదు. అది మాట అనుకున్నంత తేలిక కాదమ్మా గౌరీ. ఆ బానిస బతుకుల నుంచి సాంబాయి నిడిపించుకోవాలంటే 500 కావాలా. రెక్కాడితే గాని డొక్కాడని బక్క బతుకులే మనవి. ఇక 500 యాడికెళ్ళి తెత్తామే. మావ కోసం నాను నా బిడ్డ పైసా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బులు ఆ అమ్మోరు తల్లి కరినిస్తే ఇవన్నీ 500 అవుతాయి. అప్పుడు నా మావని ఇడిపించుకుంటాను. అత్తమ్మా, అది 400 ఉన్నాయి. ఇంకో 100 రూపాయలుంటే నా మావని ఇడిపించుకోవచ్చు అత్తమ్మా. అయ్యో, ఏందే ఇడిపించుకునేది? అమ్ముకోవడానికి అమ్మోరు తల్లిచ్చిన ప్రాణాలు తప్ప ఇంకేమీ లేనోళ్ళం. ఒక్క రోజులో 100 రూపాయలు ఎట్ట సంపాదిస్తావే? ఆ 100 రాదు, నీ మావా రాడు. కూసింది సాలే, కూసంత ఆపో. పాపం అన్న కోసం అట కట్టబడి డబ్బులు పోగెత్తా ఉంటే ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే బెదరు కొడతా ఉండవే. వదిన, ఆ డబ్బులు అయ్యో నాకు ఇయ్యి. పట్నంలో పచ్చళ్ళమ్మో, సంతలో సింతకాయలమ్మో, దాన్ని ఇంకో 100 చేస్తా. ఏడ్చినట్టుంది. ఏటి తాగొచ్చినవా?
తాకుంటూ వచ్చినాం. అయినా పట్నంలో పచ్చళ్ళు అమ్మితే సంతలో చింతకాయలు అమ్మితే నీ బంధుత్వదేమో గాని 100 మాత్రం రాదు. అదే డబ్బులు నాకు ఇస్తే రంగయ్య కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి బొంగు చికెన్ అమ్మి సాయంత్రం కల్లా నీ డబ్బు రెట్టింపు చేస్తా. ఏడ్సావు తాగుబో సచ్చినోడా. అమ్మ గౌరీ, ఆ డబ్బులు జాగ్రత్తగా మూట కట్టి దాచిపెట్టు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఏంటి చేసేది? ఇప్పటికే 5 ఏళ్ల నుంచి చేస్తనే ఉన్నారు. మీరు ఏడిపించేలోపు మా అన్న బైరమ్మ కాడే ముసలాడు అయిపోయేలాగున్నాడు. నీ కన్నైతే నాకు పెనిమిటి. హ్మ్, నా ప్రాణాలు ఇచ్చైనా ఆయన ఇడిపించుకుంటాను. సర్లే, నా కావిడి నీ కూతురు ఎత్తుకుపోనాది. నీళ్లు తెచ్చుకుందామంటే కావడి లేదు. ఓ పాలు గంగకు చెప్పొదినా, నా సామాన్లయ్యి ఇంకో పాలు తీయొద్దని. ఏంది నీ కావిడి మా గంగెత్తుకుపోయిందా? ఎందుకు? శెట్టి గారి ఇంట్లో సర మొత్తానికి అదే నీళ్లు మొత్తానికి. అమ్మో, అసలే ఎండాకాలం వాగులో తప్ప ఎక్కడ నీళ్లుండో. అంత దూరం నుండి నీళ్లు తేవడం అంటే అమ్మో, పదండి వెళ్దాం. చిట్టి గువ్వ చెట్టు పిలిచిందే రా జగజగరా, చిట్టి గూడు కట్టి నీకు ఇస్తదేమోనే రా జగజగరా. ఎన్నాళ్ళ తిన్నాళ్ళకు రేకు విచ్చుకుందే నీ గుండెల్లో నా గుండె ఆశ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ప్రాణం పోసుకుందే నీ కళ్ళల్లో నీరయ్యే ఆశ. ఎదురుగా అదిగో వెలుగుల పంట దినురమ్మన్నది తన వెంట, పరుగుల 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 వెళ్ళి పంచెపెట్టు ఊర ఊరంతా రా జగజగరా. నిన్ను చూసి పొంగిపోయి ఊగుతానంతా రా జగజగరా. నమస్కారం రాజేశ్వరిదేవి గారు. నీకెన్నిసార్లు చెప్పాలి పేరు చివర గారు పెట్టి పిలవద్దని? చెల్లి అని పిలువు చాలు. ఎంత మీ మేనమామ భార్యనైనా జమీందార్ని గౌరవించడం మా ధర్మం. గౌరవం గుండెల్లో నుంచి రావాలి, ఇలా గొంతులో నుంచి కాదు. అది కాదమ్మా. నాకు తెలుసు మీ గౌరవం నా గుర్తింపు కోసమేనని. మన యాక్టింగ్ అర్థమైపోయింది, ప్లేట్ మార్చే. అలాగే చెల్లి. పువ్వులు ఇంత చల్లగా ఉన్నాయేంటి? ఈ పువ్వులు ఈ రోజు కొన్నవేనా? అవును చెల్లి, ఫ్రెషే. ఏవి సీతాలు? అవునమ్మా, ఫ్రెషే. వంద కోట్లు పోగొట్టుకుంటే ఒక్క రోజులో సంపాదించుకోవచ్చు. అదే ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే 100 జన్మలెత్తినా సంపాదించుకోలేం. నిజమన్నా, నిజం చెప్పేవాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. నిజం చెప్పిన ఇష్టాన్ని చూస్తారా, అబద్ధం చెప్పిన ఇష్టాన్ని చూస్తారా? అంటే ఎండాకాలం కదమ్మా,
బయట ఉంటే పాడైపోతాయని ఫ్రిడ్జ్ లో పెట్టించాను. పువ్వులు పాడైతే పర్వాలేదు, మీ బుద్ధులు పాడవకుండా చూసుకోండి. పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ ఉండదు. మంగ నిద్ర లేచిందా? మంగా, అమ్మో, రాజేశ్వరి వచ్చేస్తుంది. ఈ మంగ నిద్ర లేచిందో లేదో దేవుడా. వామ్మో, ఇది ఇంకా లేవలేదా? ఏయ్, అలా దున్నపోతులా చూస్తారేంటి? లేపండి. అలాగేనమ్మా, అమ్మగారు చెప్పారుగా, లేపండి. అయ్యో, నేను లేపమంది గ్లాసుల్ని కాదు, మంగని. అరగంట నుంచి అర్చన లేవట్లేదమ్మా. మంగా మంగా అని మనసులో అనుకుంటే అది లేవదురా. అమ్మా మంగా, అమ్మా మంగా అని ఇలా అడ్డగాడిదలా అరవాలి. ఆ గాడిద గొంతుతో మీకు సూట్ అయినట్టు మాకు సూట్ అవుతుగా, అందుకే పిలవలేదు. మిమ్మల్ని చంపుతా చంపుతా. ఏయ్, ఇది పాలు తాగలేదని తెలిస్తే నా కూతురు నన్ను చంపేస్తుంది. కాఫీ, బూస్ట్, బోర్న్విటా. ఏం చెయ్యాలి? కాఫీ, బూస్ట్, బోర్న్విటా, పంచదార. అన్ని కుర్తి కలిపినట్టు కలిపారు. ఏం చేస్తారమ్మా? పారబోస్తాను. దేంట్లో? నోట్లో. అలా అన్ని కలిపి తాగితే కడుపు నొప్పి వస్తుందమ్మా. అయ్యో, ఇది తాకపోతే నా కూతురు తిట్టే తిట్లకి నా గుండె పొట్టొస్తుంది. అమ్మో, కడుపు తిప్పేస్తుంది. ఏయ్, ఏంటి నా మొహం చూస్తున్నారు? వెళ్ళండి. పదండి. అమ్మ మంగా, మంగా లేమ్మా, జాగింగ్ చెయ్యాలమ్మా. గంట క్రితమే జాగింగ్ చేశామమ్మా. ఎక్కడా? కలలో. కాసేపు పడుకోవాలి. అయ్యో, ఇది లేవనంటుంది, అది కిందకు వచ్చేస్తుంది, నాకు కడుపు తిప్పుతుంది. అమ్మా, మంగ నిద్ర లేచిందా? మంగా, అమ్మో. మంగ నిద్ర లేచిందా? ఏయ్, నిద్ర లేకుండా ఎవరైనా జాగింగ్ చేస్తారా? లేదు. మరి మంగ మాత్రం ఎలా చేస్తుంది? అంటే మంగ ఇప్పుడు జాగింగ్ చేస్తుందా? డౌటా? ఓసారి కిందకు వచ్చి చూడండి, దాని కష్టం కనబడుతుంది. చూద్దాం పదండి. అయ్యో, అది నిద్రపోతుంది. దేవుడా. అమ్మయ్యా. అమ్మ చెప్పింది కరెక్టే, మంగ జాగింగ్ చేసింది. అమ్మయ్యా. అయ్యో, హోంవర్క్ మర్చిపోయానే. అమ్మయ్యా, అమ్మయ్యా, హోంవర్క్ చేసేసాను. అమ్మా, మంగ ఎక్కడా కనిపించట్లేదేంటి? అది బెడ్రూమ్ లో ఉందమ్మా. అయ్యో, అమ్మో, చచ్చా. అమ్మో మంగా.
వచ్చిన డబ్బులతో అమ్మోర్ తల్లి పూజ చెయ్యాల. జై అమ్మోర్ తల్లి. అయ్యా 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 అయ్యా. పో, దగ్గరికి రావద్దు. పో, అది కాదయ్యా. దగ్గరికి వస్తే ఆ బైరమ్మ సాగు కొడుతుంది. పో. నేను పోనయ్యా. నేను కూడా నీతో బండి లాగుతా. అయ్యే మాటనే కాదంటున్నావా? పొమ్మంటున్నాగా. పో. అయ్యా అయ్యా. అయ్యా అయ్యా. నా సావు నేను చస్తాను. నువ్వు పో. అయ్యా నేను నెడతానయ్యా. పో. వద్దొద్దు. నువ్వు పో. నువ్వు పో. లాగయ్యా. లాగయ్యా. గంగా, అయ్యా నేనింట బండి లాగుతున్నట్టు అమ్మకు చెప్పాకు. పాపం ఏడుస్తుంది. అంటానే అయ్యా. చెప్పనయ్యా. అమ్మకి చెప్పనయ్యా. అమ్మకి చెప్పను. జాగ్రత్త. అమ్మ రాజేశ్వరి రా. మంగ స్నానం చేసి పూజ చేసింది. హారతి తీసుకోమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? మొహానికి రాసుకున్న పౌడర్ అనుకున్నావా ఏంటి? విభూతి. మీరు హారతి తీసుకోండి అమ్మా. నిజంగా పౌడర్ వాసన వస్తుందేంటి? ఎంతసేపు హారతి తీసుకుంటావు? వాళ్ళని కూడా తీసుకోండి. నువ్వు తీసుకోమ్మా హారతి. జాగింగ్ చేసావా? చేశాను మమ్మీ. కావాలంటే బూట్లు చూడు. అబద్ధం. ఇది జాగింగ్ చేయలేదు. మరి బూట్లకు మట్టి ఎలా అంటుందమ్మా? రా చూపిస్తాను. పదా రా. చూసావుగా అడుగులు ఎలా రివర్స్ లో ఉన్నాయో. ఎడమ కాలు ఇటుంది, కుడి కాలు అటుంది. నీ వల్ల నేను దొరికిపోయాను.
ఇలా ఎవరు జాగింగ్ చేయరు. నేను కరెక్ట్ గానే వేశానే, ఇలా ఎలా పడ్డాయి? పాపం వదిన బాగానే వేసిందంట. ఇంకోసారి ట్రై చేయ వదినా. నువ్వుండు. అమ్మా, నీ వల్ల ఇది బద్దకస్తురాలుగా తయారవుతోంది. కాలు నొప్పి అంటేను. సర్లే, హోంవర్క్ అయినా చేసిందా? నో డౌట్ హోంవర్క్ చేసింది. రారా చూపిస్తాను రా. పద. చూడు. నిజంగా నువ్వే చేసావా? నేనే చేశాను మమ్మీ. అవునవును, పైన సైన్స్ అని రాస్తుంది, లోపల సోషల్ అని రాస్తుంది. కరెక్టే. అమ్మా, చెయ్యి నొప్పి అంటేను. నీకు వయసు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదమ్మా. ఇప్పటికీ అత్తింటి వాళ్ళు దాన్ని ఎన్ని మాటలు అంటున్నారో, ఎన్ని నిందలు వేస్తున్నారో మర్చిపోయావా? అది బద్దకస్తురాలని, తెలివి తక్కువదని, రంగు తక్కువ ఉందని, నా బిడ్డే కాదు, అసలు మా రక్తమే కాదు అన్నారు. ఎప్పటికైనా దాన్ని మార్చి జమీందారి బిడ్డగా తీర్చిదిద్ది ఏ నోటితో దాన్ని జమీందారి బిడ్డ కాదు అన్నారో అదే నోటితో వాసిరెడ్డి అలివేలు మంగ జమీందారి బిడ్డ అనిపించాలి. దానికోసం నేను అహర్నిశలు కృషి చేస్తుంటే నువ్వేమో దాన్ని ఇంకా అసమర్థురాలిగా చేస్తున్నావు. ఇలా అయితే నా లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందమ్మా? క్షమించమ్మా. చూసిన వాళ్ళందరూ దానికి జమీందారు లక్షణాలు లేవు అంటుంటే నా మనవరాలు ముమ్మాటికి జమీందారు బిడ్డని నిరూపించాలని దాని బదులు నేను కష్టపడుతున్నాను అంతే తప్ప నిన్ను మోసం చెయ్యాలని కాదు. దానికోసం నువ్వు భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటున్నావన్న బాధ ఒకవైపు, నీ అత్తింటి వాళ్ళు దాన్ని తమ మనవరాలు అని అంగీకరిస్తారో లేదో అన్న భయం మరోవైపు. ఏం చెయ్యాలో, దాన్ని ఎలా మార్చాలో అర్థం కాక పిచ్చెక్కి ఇలా చేస్తున్నానమ్మా. బాధపడకమ్మా. వాళ్ళు కాదు అన్నంత మాత్రాన, నా బిడ్డ నల్లగా ఉన్నంత మాత్రాన జమీందారు బిడ్డ కాకుండా పోతుందా? ప్రపంచంలో మనుషులందరూ ఒకేలా ఉండరు, ఒకేలా ప్రవర్తించరు. మారుస్తాను, మంగని మార్చి చూపిస్తాను. ఇదంతా నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళడానికి కాదు, నా అత్తింటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మాత్రమే. ఇలా ఒంటరిగా ఏ తోడు లేకుండా ఎన్నాళ్ళుంటావమ్మా? వాళ్ళు అనుమానించింది నా బిడ్డని మాత్రమే కాదు, నా క్యారెక్టర్ని కూడా. అలాంటి వాళ్ళు ఎప్పటికీ నాకు అక్కర్లేదు. అమ్మా, శెట్టి గారు, రంగొచ్చింది, లెక్క చూసుకోండి. ఏమే గంగా, నీళ్లు తెస్తున్నావు పోతున్నావు, ఎన్ని బిందులు పోసావో లెక్కట్టే తెలుస్తుంది. నేను లెక్కెడుతున్నానయ్య గారు. దేంతో? కాలి ఏలుతో. ఎట్టా? అట్ట. వచ్చిన ప్రతిసారి కాలితో గీస్తుంటే దురద పుట్టిందేమో అనుకున్నా, లెక్క పెట్టుకోవడానికే. మరి నువ్వు వెళ్ళాక నేను 4 గీతలు సరిపెట్టే. నేను గీతలు గీసింది మిమ్మల్ని అనుమానించడానికి కాదయ్యా, నన్ను అనుమానిస్తారని. అయినా
మోసం చేయరయ్యా. మనుషులు మోసం చేయరని మా అమ్మ చెప్పింది. మీరు మనిషే కదయ్యా. చూసారా, చిన్న పిల్లైనా సరే మీ బుద్ధికి మెలకేసిపోయింది. ఇప్పుడు ఎట్టా జరుపుతావు? సరిపితే మనిషిని కాదని చెప్పిందిగా, ఇంకేం చేస్తాం? నా బెల్లం ముక్క. మావా మావా ఆగో